సిద్దిపేటకు చెందిన రోహిత్ అనే యువకుడు సమాజ సేవకు ముందుకు వచ్చాడు. పట్టణంలోని శ్రీనివాస జ్యువెలర్స్ నిర్వహిస్తున్న స్వర్ణకారుడు శ్రీనివాస్ కుమారుడైన రోహిత్కు ప్రముఖ అమెరికన్ సంస్థ రీగల్ రెక్స్నాడ్లో ఉద్యోగ అవకాశం లభించింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన రోహిత్ ఏడాదికి 12 లక్షల వేతనంతో ఉద్యోగాన్ని సాధించాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఉన్నత విద్య కొనసాగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో అతనికి సీట్ ఇప్పించారు. తనకు చదువుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన మొదటి సంవత్సరం జీతంలో సగభాగమైన 6 లక్షలను సిద్దిపేట ప్రజల సేవా కార్యక్రమాల కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతటి గొప్ప మనసుతో సమాజ సేవకు ముందుకు వచ్చిన రోహిత్ను అతని తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అబ్బాయి బాగా చదువుకొని అద్భుతంగా పాస్ అయ్యి ఒక మంచి జాబ్ను పొందినాడు. ఆ జాబ్ ఏ కంపెనీ అంటే రీగల్ రెక్స్నోట్ అనేటువంటి ఒక అమెరికన్ కంపెనీలో 12 లక్షల రూపాయల వేతనంతో ప్రతి సంవత్సరానికి ఉద్యోగాన్ని అతను సంపాదించాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎవ్రీ ఇయర్ 12 lakhs శాలరీ రీగల్ రెక్స్నో అనే కంపెనీలో అబ్బాయికి జాబ్ వచ్చింది. సో అబ్బాయి తల్లిదండ్రులు రోహిత్ వచ్చి నాకు 12 లక్షలు ఒక సంవత్సరానికి జీతం వస్తూ ఉంది, మీరు సీట్ ఇప్పించడం వల్ల నాకు ఇంత మంచి ఉద్యోగం కలిగింది, నేనేదో వృత్తాభక్తిగా కొంత సిద్దిపేట ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. వచ్చి ఒక 6 లక్షల రూపాయలు తన సగం వేతనాన్ని ఇవాళ డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మిస్టర్ రోహిత్ అండ్ పేరెంట్స్ శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత గొప్ప మనసుతో తిరిగి ఆయన సమాజం కోసం వచ్చి ఇలాంటి దానికి ముందుకు రావడం చాలా చాలా సంతోషం.